నమస్తే అండి. గాస్ లా. గాస్ లా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈవేళ మనం ప్రాపర్టీస్ ఆఫ్ గాషియన్ లా అంటే హౌ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ బై యూజింగ్ గాస్ లా చూద్దాం. ద టెక్నిక్స్. గాస్ లా అంటే ఏంటంటే ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. దట్ ఈజ్ క్యూ ఎన్క్లోజ్డ్. అంటే ఎన్క్లోజ్ ఎంత అయితే ఛార్జ్ అనేది ఎన్క్లోజ్ అయిందో ఆ ఛార్జ్ బై ఎప్సిలాన్ నాట్. దిస్ ఈజ్ ద గాస్ లా. క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్ అనేది మనకి ఏమిస్తుందండి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డ్యూ టు ద ఎన్క్లోజ్డ్ ఛార్జ్డ్ పార్టికల్స్. ఎన్క్లోజ్డ్ ఛార్జ్ వల్ల వచ్చి ఫ్లక్స్ని క్యూ ఎన్క్లోజ్ బై ఎప్సిలాన్ నాట్ ఇస్తుంది. అదే ఇటు సైడ్ ఉన్న ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఏమిస్తుందండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఆల్ ఛార్జెస్ ఇస్తుంది. ఓకే, ఈ డెరివేషన్ అంతా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామండి. నెక్స్ట్ ఒక క్లోజ్డ్ ఫీల్డ్ తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ దిస్ ఈజ్ ద క్యూ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఛార్జ్ అవుతుంటే ఏమవుతుందండి? ఇక్కడ ఈ డిఎస్ అనేది ఎలా ఉంటుంది? ఇది ప్యారల్గా. ఈ రెండింటి మధ్య ఈకి డిఎస్కి ఎంత ఉంటుందండి? తీటా 180 degrees ఉంటుంది. అక్కడైతే ఎంత ఉంటుందండి? డిఎస్కి ఈకి మధ్య తీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఉంటుంది. ఇక్కడ 5 ఫ్లక్స్ ఏమవుతుందండి? నెగిటివ్ అవుతుంది. ఇక్కడ ఫ్లక్స్ ఏమవుతుందండి? పాజిటివ్ అవుతుంది. ఓకే, ఫర్ అవుట్ సైడ్ ఛార్జెస్ వోంట్ కంట్రిబ్యూట్ ఎనీ ఫ్లక్స్. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. జస్ట్ ఇట్లా డయాగ్రామ్ రూపంలో మనం రిప్రజెంట్ చేయలేదు. నెక్స్ట్, టు సాల్వ్ ది ప్రాబ్లమ్ బై యూజింగ్ గాస్ లా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ గాషియన్ సర్ఫేస్ టు ద చార్జ్డ్ పార్టికల్. చార్జ్డ్ బాడీకి మనం ఒక గాషియన్ సర్ఫేస్ అనేది మనం డ్రా చేయాల్సి ఉంటాం. ఆ గాషియన్ సర్ఫేస్ ఏ విధంగా ఉండాలి, దాని ప్రాపర్టీస్ ఎలా ఉండాలి, ఎలా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ గాషియన్ సర్ఫేస్ చూద్దాం. Gaussian surface should be chosen in such a way that the magnitude of the electric flux is either uniform or zero at every point on the surface. First point, ఎట్లా చూస్ చేసుకోవాలండి? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఎలా ఉండాలి? ఇది either యూనిఫామ్గా ఉండాలి ఆర్ జీరో. యూనిఫామ్ ఆర్ జీరో at every point on the surface. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? ద సర్ఫేస్ షుడ్ బి చూజన్ ఇన్ సచ్ ఎ వే దట్ at every point on the surface the electric field is either parallel or perpendicular. Parallel అయినా ఉండాలి ఆర్ పెర్పెండిక్యులర్ అయినా అయి ఉండాలి. ఓకేనండి. మనం నెక్స్ట్ గాషియన్ సర్ఫేస్ని డ్రా చేసుకున్నప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాపర్టీ ఏం తీసుకోవాలండి? ఫ్లక్స్ ఎలా ఉండాలి? యూనిఫామ్గా ఉండాలి ఆర్ జీరో అయినా అయి ఉండాలి ఎట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ది సర్ఫేస్. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి? ఆ సర్ఫేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి? either ప్యారలల్ ఆర్ పెర్పెండిక్యులర్. అంటే ప్యారలల్ కానీ ఈ డిఎస్కి ప్యారలల్గానే ఉండాలి, లేకపోతే పెర్పెండిక్యులర్గానే అయి ఉండాలి. తీటా ఈజ్ ఈక్వల్ టు 180 అయిందనుకోండి, నెగిటివ్ అంటే టోటల్ మనకి ఎంత అవుతుందండి? నెగిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఫ్లక్స్ వస్తుంది కాబట్టి 0 నుంచి 90 వరకునే మాత్రమే ఉండాలి. ఓకేనా? డిఎస్ అండ్ ఈ బార్ మధ్యన థీటా అనేది. ఓకేనా? దీస్ ఆర్ ది 2 points. ఓకే, నెక్స్ట్ గాస్ లా అనేది మనం ఆల్రెడీ ఫస్ట్లోనే డిస్కస్ చేసాం. కూలుమ్స్ లా అనేది ఏ ఛార్జ్ బాడీస్కైనా యూజ్ అవుతుంది. బట్ గాషియన్ లా అనేది మనకు ఓన్లీ సిమెట్రిక్ ఛార్జెస్కి మాత్రమే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ గాషియన్ సర్ఫేసెస్. పాయింట్ ఛార్జ్ ఆర్ స్పెరికల్ ఛార్జ్. పాయింట్ ఛార్జ్ కానీ స్పెరికల్ ఛార్జ్ ఉంటే మనం గాషియన్ సర్ఫేస్ ఏం తీసుకోవాలి? స్పియర్ తీసుకోవాలి. పాయింట్ ఛార్జ్ ఆర్ స్పియర్ కానీ అయినా కూడా మనం గాషియన్ సర్ఫేస్ని స్పియర్గా తీసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద పాయింట్ ఛార్జ్, దిస్ ఈజ్ ద గాషియన్ సర్ఫేస్. గాషియన్ సర్ఫేస్ని మనం డాటెడ్ లైన్స్తో ఇండికేట్ చేసుకుంటామండి. ఓకేనా? ఫర్ అవర్ క్యాలిక్యులేషన్ పర్పస్ అలా యూజ్ చేస్తాం. ఫర్ లైన్ ఛార్జ్ అయితే కనుక లైన్ ఆఫ్ ఛార్జ్ అయితే కనుక మనం గాషియన్ సర్ఫేస్ని ఏం తీసుకుంటాం? సిలిండర్ తీసుకుంటాం. సిలిండర్. అలాగే షీట్ ఆఫ్ ఛార్జ్ అయితే కనుక మనం ఏం తీసుకుంటాం? పిల్ బాక్స్ని తీసుకుంటామండి. ఓకేనా? షీట్ ఆఫ్ ఛార్జ్ అనుకోండి, షీట్ అలా ఉందనుకోండి, దానికి
గాషియన్ సర్ఫేస్ మనం ఏం తీసుకుంటాం, పిల్ బాక్స్ కింద తీసుకుంటాం. సో ఇలా అన్న వేయచ్చు, ఇంకో రకంగా కూడా ఉంది. సో నోట్ చేసుకోండి మంచిగానే. రావట్లేదు, ఇలా ఉందండి. ఓకే, సో ఇది దీనిది. ఓకేనా, నోట్ చేసుకున్నారా? సో నెక్స్ట్, హౌ టు అప్లై గాస్ లా. గాస్ లాని ఎలా అప్లై చేయొచ్చు? సో హౌ టు అప్లై గాస్ లా. గాస్ లా ఏంటండి, ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అండ్ క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్ అనుకుంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఆర్హెచ్ఎస్ని ఎలా చేయాలనే దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో చూడండి. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. సో గాషియన్ సర్ఫేస్ ఎలా తీసుకోవాలి, పాయింట్ సర్ఫేస్ కానీ స్పియర్ కానీ అయితే మనం గాషియన్ సర్ఫేస్ని స్పియర్ అని తీసుకోవాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందండి, స్పియర్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 4πr², ఈ ఇంటూ 4πr² రాసుకోవాలి. ఓకేనా. సో అదే కనుక సిలిండర్ అవుతుంటే ఏం తీసుకోవాలండి, సిలిండర్ దేనికి తీసుకుంటాం, గాషియన్ సర్ఫేసు లైన్ ఛార్జ్. ఓకే, సో లైన్ ఆఫ్ ఛార్జ్ ఉంటే కనుక, అలాగే సిలిండర్ లాంటి ఛార్జ్ ఉన్నా కూడా, సో టోటల్ కంటిన్యూస్ ఛార్జ్ ఒక సిలిండర్ అనుకోండి, అప్పుడు కూడా మనం సిలిండ్రికల్ గాషియన్ సర్ఫేసే తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, పాయింట్ ఛార్జ్ కానీ స్పియర్ అంటే స్మాల్ స్పియర్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా మనం గాషియన్ సర్ఫేస్ని స్పియరే తీసుకుంటాం. ఓకే, సో గాషియన్ సర్ఫేస్ని ఇక్కడ లైన్ ఆఫ్ ఛార్జ్కి ఏం తీసుకోవాలి, ఒక సిలిండర్ ఛార్జ్ తీసుకోవాలి. సో సిలిండర్ అంటే మనకి టోటల్ ఎన్ని ఉంటాయి, ఇది సిలిండరే కదా. సో ఒకటి, సో డౌన్ ఇది ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది, ఇది ఒకటి, అండ్ లాటరల్ సర్ఫేస్ ఒకటి ఉంటుంది. సో ఈ సర్ఫేస్ నుంచి వచ్చి ఫ్లక్స్ ఏమవుతుందండి, మనకి జీరో అవుతుంది. సో ఎందుకు, బికాస్ ఈ రెండు కూడా ఏమవుతాయి, ఒకటి పాజిటివ్ అవుతుంది, ఒకటి నెగిటివ్ అవుతుంది, అంతే కదా. ఈ స్పియర్ ఎంత ఉంటుందో డిఎస్, ఇది అంతే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒకటి పాజిటివ్ వస్తుంది, ఒకటి ఫ్లక్స్ నెగిటివ్ వస్తుంది. ఎందుకు, బికాస్ ఇక్కడ ఏమవుతుందండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉందనుకోండి, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే అండ్ డిఎస్ ఏ డైరెక్షన్లో ఉంటుందండి, పై సర్ఫేస్ టాప్ సర్ఫేస్కి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ రెండు వాటి మధ్య తీటా ఎంత, జీరో అవుతుంటే అప్పుడు ఏమవుతుంది, మనకి ఏమవుతుంది, ఫైజ్ ఫ్లక్స్ ఏమవుతుందండి, పాజిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందండి, డిఎస్ యొక్క ఎన్ క్యాప్ ఏమవుతుందండి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, సో టోటల్ క్యాన్సిల్ అయిపోతుంటాయి. ఓన్లీ మనం ఫ్లక్స్ దేనికి తీసుకోవాలి, ఓన్లీ ద లాటరల్ సర్ఫేస్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఈ లాటరల్ సర్ఫేస్ మాత్రమే తీసుకోవాలి. సో లాటరల్ సర్ఫేస్ మాత్రమే మనకి టోటల్ ఫ్లక్స్కి, సో దట్ ఈస్ ద రీజన్ డ్యూ టు ద ఫ్లక్స్. ఓకేనా. సో ఇదేంటి ఏంటండి, ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ కదా. సో మనకి ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఓన్లీ ద కర్వ్డ్ సర్ఫేస్ మాత్రమే వస్తుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ మాత్రమే వస్తుంది కాబట్టి, సో ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 2πrl. సో దీన్ని ఒక షీట్ కింద తీసుకున్నాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మీకు అర్థమవుతుంది అనుకోండి, సో జస్ట్ చెప్తున్నాను. సో ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్ అనుకోండి, ఇది కర్వ్డ్ సర్ఫేస్, దీన్ని ఇలా నేను తీసేస్తే ఏమవుతుందండి, ఇలా ఏమవుతుంది, ఒక షీట్ అవుతుంది కదా. సో ఏమవుతుందండి, టోటల్ 2π ఇంటూ 2πr ఇంటూ ఎల్ అవుతుంది. ఓకే, సో ఏరియా అనమాట, డిఎస్ ఈజ్ ద ఏరియా కాబట్టి, సో 2πrl. ఓకే, సో మనకి ఎక్కడ సిలిండర్ వచ్చినా ఈ డాట్ డిఎస్ ఉన్నా మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, ఈ ఇంటూ 2πrl సబ్స్టిట్యూట్ చేయాలి. అదే పిల్ బాక్స్ అవుతుంటే, సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, పిల్ బాక్స్ అంటే ఏది, షీట్ లాంటి చార్జ్డ్ బాడీకి మనం ఈ డాట్ డిఎస్ టోటల్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలి, ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇటు లెఫ్ట్ ఇది రైట్. ఓకే, సో అంటే ఈ డాట్ డిఎస్ అంటే ఈ ఇంటూ ఏ, అది ఈ ఇంటూ ఏ. సో ఈ ఇంటూ ఏ ప్లస్ ఈ ఇంటూ ఏ 2EA. ఓకే, సో 2EA వస్తుందండి. ఓకే, సో నోట్ చేసుకున్నారు కదా. సో నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూద్దాం.
సో నెక్స్ట్ అండి ఆర్హెచ్ఎస్ ఈజ్ క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్ కదా. సో దట్ ఈస్ ద ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇది ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాం మనం. సో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్గా ఉండొచ్చు, నాన్ యూనిఫామ్గా కూడా ఉండొచ్చు. సో యూనిఫామ్లో ఎన్ని రకాలుగా ఉంటుందండి? 1D 2D 3D. ఓకే. సో 1D అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అండ్ 2D అంటే యూనిఫామ్ కాబట్టి ఈక్వల్ టు కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతాయి. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండ్ రో ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దెన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? లాంబ్డా ఇంటూ లెంగ్త్ ఎన్క్లోజ్డ్. ఇక్కడ సిగ్మా అయితే క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఏరియా ఎన్క్లోజ్డ్, అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వి ఎన్క్లోజ్డ్, దట్ ఈస్ వాల్యూమ్ ఎన్క్లోజ్డ్. అదే నాన్ యూనిఫామ్ అవుతుంటే అందులో కూడా ఎన్ని టైప్స్ ఉంటాయండి? 1D ఉండొచ్చు, 2D ఉండొచ్చు, అలాగే 3D ఉండొచ్చు. సో లాంబ్డా ఇస్ నాన్ యూనిఫామ్ కాబట్టి నాట్ ఈక్వల్, లాంబ్డా ఇస్ నాట్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అలాగే సిగ్మా నాట్ ఈక్వల్ టు, అండ్ అలాగే రో కూడా నాట్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అప్పుడు క్యూ ఎంత అవుతుందండి మనకి? ఇంటిగ్రల్ లాంబ్డా డిఎల్ అవుతుంది 1D అవుతుంటే. అదే 2D అవుతుంటే ఇంటిగ్రల్ సిగ్మా డిఏ అవుతుంది. అలాగే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రో డివి అవుతుంది. ఓకేనా? సో ఒక గాస్లా యూజ్ చేసి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనం ఎల్హెచ్ఎస్ని ఎలా సాల్వ్ చేయాలి, అలాగే ఆర్హెచ్ఎస్ని ఎలా సాల్వ్ చేయాలనే దానికి ఒక టేబులర్ ఫామ్ రాసుకున్నాం. సో అలాగే ఇంకా లిమిట్స్ చూద్దాం. లిమిట్స్ ఒకటి చూసేసి సో నెక్స్ట్ అప్లికేషన్ చూసి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్పను, ఎందుకంటే మనకి జేఎల్కి అయితే ప్రాబ్లమ్స్ అడగట్లేదండి. అంటే మ్యాక్సిమం అడగట్లేదు, జస్ట్ బేసిక్ డెఫినేషన్స్ అడుగుతున్నాడండి జేఎల్కి మాత్రం. ఇప్పటి వరకు చూసిన జేఎల్ ఎప్పుడో జరిగింది కదండి, 2011లో జరిగింది, 11లోనో 12లోనో జరిగింది కదా. అప్పుడు జేఎల్లో మాత్రం ఏ విధమైన క్వశ్చన్స్లో ప్రాబ్లమాటిక్ ఇవ్వలేదు. సో కానీ మీకు సెట్ ఎగ్జామ్స్కి అలాగే నెట్ ఎగ్జామ్కి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీ అండి, ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. జస్ట్ ఇవన్నీ తెలుసుకుంటే ఈజీగా అలా కళ్ళు మూసుకు తెరిచి లోపల చేసేయచ్చు అండి ప్రాబ్లం అనేది. సో దాని గురించి చెప్పుకొస్తున్నాను. సో ప్రాబ్లమ్స్ని ఒక 2-3 మీకు ఒక 5 ప్రాబ్లమ్స్ మాత్రమే చేద్దాం. ఓకేనా? సో కానీ ఈ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల మీకు ఇంకా గాస్ లా అనేది ఇంక మైండ్లోంచి అయితే పోదు, అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఓకేనా? నోట్ చేసుకున్నారు కదండి. సో నెక్స్ట్ లిమిట్స్ చూద్దాం. సో మనం ఇంటిగ్రేషన్ సాల్వ్ చేస్తాం కాబట్టి మనకి లిమిట్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో లిమిట్స్ మనం ఎలా తీసుకోవాలి? సో గాషియన్ సర్ఫేస్ అనేది ఈజ్ ఇన్సైడ్ ది బాడీ. దిస్ ఈజ్ ద బాడీ. ఓకే, దిస్ ఈజ్ ద స్పెరికల్ బాడీ. సో గాషియన్ సర్ఫేస్ని మనం ఇన్సైడ్ ది బాడీ తీసుకున్నాం. ఇన్సైడ్ ది బాడీ కనుక తీసుకుంటే అప్పుడు లిమిట్స్ ఏం తీసుకోవాలండి? గాషియన్ సర్ఫేస్ లిమిట్సే తీసుకోవాలి. సో గాషియన్ సర్ఫేస్ అనేది 0 to R లిమిట్ ఉందనుకోండి, లిమిట్స్ మనం ఏం తీసుకుంటాం? ఇంటిగ్రల్ 0 to R వరకునే తీసుకుంటాం. సో గాషియన్ సర్ఫేస్ ఏదైతే దాని లిమిట్స్ తీసుకుంటాం. ఓకే, ఎప్పుడు గాషియన్ సర్ఫేస్ ఈజ్ ఇన్సైడ్ ది బాడీ అయితే. అలా కాక గాషియన్ సర్ఫేస్ ఈజ్ అవుట్ సైడ్ ది బాడీ తీసుకున్నాం అనుకోండి గాషియన్ సర్ఫేస్ని, దెన్ లిమిట్స్ ఈజ్ బాడీ లిమిట్స్. ఈ బాడీ అనేది ఇక్కడ ఉంది బాడీ, కానీ మనం గాషియన్ సర్ఫేస్ని అవుట్ సైడ్ తీసుకున్నాం. అప్పుడు లిమిట్స్ ఏం తీసుకోవాలి? బాడీ లిమిట్స్. అంటే 0 to R ఉందనుకోండి, 0 to X ఉందనుకోండి ఎగ్జాంపుల్ ఈ బాడీ అనేది. సో ఆ లిమిట్స్ తీసుకుంటాం, ఏది చిన్నదైతే అదండి, అంతకు మించి ఏమన్నది. సో గాషియన్ లిమిట్స్ ఇక్కడైతే గాషియన్ సర్ఫేస్ చిన్నది కాబట్టి గాషియన్ సర్ఫేస్ లిమిట్స్ తీసుకున్నాం, ఇక్కడ బాడీ లిమిట్స్ తీసుకున్నాం. ఓకే, సో నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ అప్లికేషన్ ఆన్ గాస్ లా కొంచెం చెప్పుకుందాం. అప్లికేషన్ ఆన్ గాస్ లా. సో ఫర్ యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎన్ని రకాలుగా ఉంటుంది మనకి? యూనిఫామ్ ఉంటుంది, నాన్ యూనిఫామ్ ఉంటుంది. ఫస్ట్ యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్కి చూద్దాం. సో ఫస్ట్ ఫర్ ఏ పాయింట్ ఛార్జ్ చూద్దాం. సో పాయింట్ ఛార్జ్కి గాషియన్ సర్ఫేస్ ఏమవుతుందండి? స్పియర్ అవుతుంది కాబట్టి సో అకార్డింగ్ టు గాస్ లా ఇంటిగ్రల్ E బార్ డాట్ ds ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్, అంతే కదా. సో క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ డాట్ డిఎస్ ఏమవుతుందండి? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఏమవుతుంది? ఫర్ స్పియర్ అక్కడ గాషియన్ సర్ఫేస్ ఈజ్ స్పియర్ అవుతుంటే ఈ ఇంటూ 4π
ఆర్ స్క్వేర్, అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి అప్పుడు క్యూ బై 4 pi ఆర్ స్క్వేర్ ఎప్సిలాన్ నాట్. సో ఇది మనకి క్యూ బై 4 pi ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ కింద కనపడుతుందా? అకార్డింగ్ టు కూలింగ్స్లో కూడా అంతే కదండి. సో ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4 pi ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్. ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇది ఆర్ క్యాప్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఫర్ లైన్ ఛార్జ్, లైన్ ఆఫ్ ఛార్జ్కి ఏమవుతుంది? సో లైన్ ఆఫ్ ఛార్జ్ గాషియన్ సర్ఫేస్ ఏమవుతుందండి మనకి? ఒక సిలిండర్ అవుతుంది. ఓకే. సో అకార్డింగ్ టు గాస్ లా ఏంటండి? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. సో స్పియర్ అవుతుంటే మనకి ఏమొస్తుందండి? ఓన్లీ లాటరల్ సర్ఫేస్దే వస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఈ ఇంటూ 2 pi ఆర్ఎల్ మాత్రమే మిగులుతుంది, ఎందుకంటే ఇటు క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి లైన్ ఆఫ్ ఛార్జ్ కాబట్టి ఏంటండి? ల్యాండా ఇంటూ క్యూ ఎంత అవుతుందండి? క్యూ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ ఎల్ బై ఎప్సిలాన్ నాట్. ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి అప్పుడు? ఈజ్ ఈక్వల్ టు ల్యాండా, ఎల్ఎల్ క్యాన్సిల్ అవుతుంటే ల్యాండా బై 2 pi ఆర్ ఎప్సిలాన్ నాట్. 2 pi ఆర్ ఎప్సిలాన్ నాట్. ఓకేనా? 2 pi ఎప్సిలాన్ నాట్ ఆర్. సో దిస్ ఈజ్ ద లైన్ ఛార్జ్కి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందండి? ల్యాండా బై 2 pi ఆర్ ఎప్సిలాన్ నాట్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. లైన్ యూనిఫామ్ ఛార్జ్ అవుతుంటే, లైన్ ఆఫ్ ఛార్జ్ అవుతుంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? క్యూ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే క్యూ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ ఎల్ అవుతుంది. సో ఓకేనా. నెక్స్ట్ సో షీట్ ఆఫ్ ఛార్జ్కి అయితే మనకి గాషియన్ సర్ఫేస్ ఏంటండి? ఒక పిల్ బాక్స్ 2D అయితే. సో పిల్ బాక్స్ కాబట్టి ఇంటిగ్రల్ అకార్డింగ్ టు గాస్లో ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో ఈ డిఎస్ ఏమవుతుందండి? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 2EA కదా, 2EA ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యూ ఏమవుతుందండి? సిగ్మా ఇంటూ ఏ. ఎందుకు? యూనిఫామ్ ఛార్జ్ కాబట్టి 2D కాబట్టి సో సిగ్మా ఇంటూ ఏ బై ఎప్సిలాన్ నాట్ అవుతుంది. అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఏ క్యాన్సిల్ అవుతే ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ఓకే, క్లియర్ అండి. నెక్స్ట్ సో నెక్స్ట్ హాలోస్పియర్ అండి, ఆర్ స్పెరికల్ షెల్. హాలోస్పియర్ ఆర్ స్పెరికల్ షెల్. సో లోపల అంతా హాలో. సో ఆర్ స్పెరికల్ షెల్ విత్ రేడియస్ ఎంత అండి? ఆర్ అనే రేడియస్. సో ఇక్కడ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఏమవుతుందండి? రో ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి కదా, క్యూ బై వి ఎంత అవుతుందండి? 4/3 pi ఆర్ క్యూబ్. ఓకేనా. సో వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఇక్కడ ఎన్ని కేసెస్ వస్తాయండి? సో 3 కేసెస్ వస్తాయి. ఒకటి, సో ఆర్ అనేది లెస్ దాన్ ఆర్. ఫస్ట్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ అంటే ఆర్ అనేది అంటే గాషియన్ స్పియర్ యొక్క రేడియస్ అనేది గ్రేటర్ దాన్ ఆర్. ఒకటి దిస్ ఈజ్ ద ఆర్ అనుకుంటే ఆర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఒక కేసు వస్తుంది. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒక కేసు వస్తుందండి. నెక్స్ట్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ ఇన్సైడ్ ది స్పియర్. ఓకే. సో 3 కేసెస్ని స్టడీ చేద్దాం. సో ఫస్ట్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్. సో గాషియన్ స్పియర్ యొక్క రేడియస్ అనేది గ్రేటర్ దాన్ ది స్పియర్ రేడియస్. సో స్పెరికల్ షెల్ రేడియస్ కన్నా గ్రేటర్ ఉందండి. సో అకార్డింగ్ టు గాస్ లా ఏమవుతుంది? గాస్ లా ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందండి అప్పుడు? ఈ ఇంటూ 4 pi ఆర్ స్క్వేర్ ఇంటూ క్యూ ఎన్క్లోజ్డ్ ఎంత అండి? క్యూ, క్యాపిటల్ క్యూ కాబట్టి క్యూ బై ఎప్సిలాన్ నాట్. సో దట్ ఇంప్లైస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి? క్యూ బై 4 pi ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఆర్ క్యాప్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఇది దేనికి ప్రపోర్షనేట్గా ఉందండి? 1 ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 ఆర్ స్క్వేర్. ఎప్పుడు ఈ ఆర్ అనేది గ్రేటర్ దాన్
ఆర్ కేస్లో. అదే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకోండి, అంటే ఆన్ ది సర్కంఫరెన్సే కనుక మనకి ఈ స్పియర్ ఇది సేమ్ అవుతుంటే గాషియన్ సర్ఫేస్ ఈ ఆర్ ఈక్వల్ అవుతుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంటే, సో ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, ఈ అవుట్ సైడ్ ఎంత మనకి ఇచ్చింది Q/4πε0 r² వచ్చింది కదా మనకి ఇక్కడ ఈ అవుట్ సైడ్. సో ఇక్కడ మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 r². ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఆర్ క్యాప్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఇది దీన్ని ఏమందాం, ఈ ఆన్ ది సర్ఫేస్. ఈ ఆన్ ది సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఈ Q/4πε0 R² ఆర్ క్యాప్ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ లెస్ దాన్, సో లెస్ దాన్ అంటే ఆర్ ఎక్కడ ఉందండి, ఇన్సైడ్ ది సర్ఫేస్, అంటే ఆర్ కాదు అది గాషియన్ సర్ఫేస్ ఎక్కడ ఉందండి, ఇన్సైడ్ ది స్పియర్. ఆర్ లెస్ దాన్ ఆర్ అవుతుంటే అప్పుడు ఏమవుతుంది, సో దిస్ ఈస్ ఆర్, దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ క్యాపిటల్ ఆర్. సో అప్పుడు ఏమవుతుందండి మనకి గాస్ లా ప్రకారం ఇంటిగ్రల్ E⁻.ds ఈజ్ ఈక్వల్ టు Q_enclosed/ε0. సో ఇక్కడ Q_enclosed ఏమవుతుందండి, ఇది 0 అవుతుంది. ఎందుకు, బికాస్ సిన్స్ ఆల్ ది చార్జెస్ ఈజ్ ఆన్ ది సర్ఫేస్. ఆన్ ది సర్ఫేస్ మీదే ఇప్పుడు ఒక స్పెరికల్ షెల్ తీసుకుందాం అనుకోండి, చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఆన్ ది సర్ఫేస్ మీదే ఉంటుంది. సో ఇన్సైడ్ ది సర్ఫేస్ 0 ఉంటుంది కాబట్టి Q_enclosed ఈజ్ ఈక్వల్ టు 0. సో Q_enclosed ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 0. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసామనుకోండి, సో గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకుంటే, సో ఇన్సైడ్ మనకి ఎంత వస్తుందండి, ఈ ఈజ్ ఈక్వల్ టు 0, బట్ అవుట్ సైడ్ ఈజ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది హాలోస్పియర్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందండి, Q/4πε0. ఈ రేడియస్ ఎంత అవుతుంటే R². సో R² అవుతుంది, Q/εo R² అవుతుంది. అదే అవుట్ సైడ్కి వెళ్తుంటే దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². ఓకే, సో ఈజ్ ప్రపోర్షనల్ టు ది 1/r², అంటే 1/r²కి ఇన్వర్స్లీ ప్రపోర్షనెట్గా ఉంది. సో దిస్ ఈజ్ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ హాలోస్పియర్ విత్ రేడియస్ r విత్ చార్జ్ Q. సో ఓన్లీ ద స్పెరికల్ షెల్కి ఓన్లీ ఆన్ ది సర్ఫేస్ మీదే మనకి ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇన్సైడ్ 0. ఓకే, నెక్స్ట్ సాలిడ్ స్పియర్ తీసుకుందాం. ఇది ఆల్సో నాన్ కండక్టర్. సాలిడ్ స్పియర్ నాన్ కండక్టర్ తీసుకుందాం అండి. సో నెక్స్ట్ అండి సాలిడ్ స్పియర్ తీసుకున్నాం. ఇందాక ఏం తీసుకున్నాం, హాలోస్పియర్ తీసుకున్నాం, నాన్ కండక్టరే. ఓన్లీ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఓన్లీ మనకి సర్ఫేస్ మీదే ఉంటుంది కాబట్టి ఇన్సైడ్ ది హాలోస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద కన్క్లూజన్ ఆఫ్ దట్ ప్రీవియస్ కేస్. ఇప్పుడు సాలిడ్ స్పియర్ చూద్దాం. సో సాలిడ్ స్పియర్ అంటే టోటల్గా సాలిడ్ మొత్తం లోపల కూడా మనకి మాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అది కూడా ఒక నాన్ కండక్టరే. అక్కడ మనకి రో ఎంత అండి, రో ఈజ్ ఈక్వల్ టు, సో విత్ ఛార్జ్ క్యూ అనే క్యాపిటల్ Q అనే ఛార్జ్తో ఛార్జ్ ఉంది దానికి. సో రో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి అప్పుడు Q/, సో విత్ రేడియస్ క్యాపిటల్ R అండ్ క్యాపిటల్ R ఈజ్ ద రేడియస్ దో, సో 4/3 పై క్యాపిటల్ R3. సో రో ఈజ్ ఈక్వల్ టు రో అంటే సాలిడ్ స్పియర్కి రో ఎంతండి, ఛార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఎంతండి, రో ఈజ్ ఈక్వల్ టు Q/4πε0 R3. ఓకే కదా. సో ఫస్ట్ ఇక్కడ కూడా 3 కేసెస్ ఉంటాయి. ఒకటి R greater than R, that is the Gaussian sphere is outside the sphere. ఓకే, అవుట్ సైడ్ ది స్పియర్, ఆన్ ది స్పియర్, ఇన్సైడ్ ది స్పియర్. గాషియన్ సర్ఫేస్ అనేది మనం అలా తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ సాలిడ్ స్పియర్ కాబట్టి మనం గాషియన్ సర్ఫేస్ అనేది ఒక స్పెరికల్గానే తీసుకుంటాం. అది ఆల్రెడీ మనం ముందు నుంచి చెప్పుకుంటుంది. సో ఫస్ట్ కేస్ చూద్దాం. ఫస్ట్ కేస్ ఏంటి, ఆర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్, అవుట్ సైడ్ రీజియన్లో ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ ఇందాకలాగే వస్తుంది. సో మీరే చేయండి పాజ్ చేసుకుని. సో దిస్ ఈజ్ capital R,
Capital R is the radius of the sphere kada, small r is the radius of the Gaussian surface యొక్క radius. So మనకు తెలుసు ఇంటిగ్రల్ E bar dot ds is equal to q enclosed by epsilon naught. So q enclosed by epsilon naught. ఈ ఇంటిగ్రల్ E dot ds ఏమని రాచండి, స్పియర్ కి Gaussian surface స్పియర్ అయినప్పుడు E into 4 pi r square కింద రాయొచ్చు. q enclosed ఎంత అండి, q enclosed ఎంత, క్యాపిటల్ Q by epsilon naught. సో E is equal to ఎంత అవుతుంది అప్పుడు, E is equal to q by 4 pi epsilon naught r square. సో అంటే ఇక్కడ కూడా సేమ్ ప్రీవియస్ మోడల్ లాగే E is directly proportional to 1 by r square. E is directly proportional to 1 by r square. ఇక్కడ కూడా ఇక్కడ అవుట్ సైడ్ ది రీజియన్. నెక్స్ట్ ఆన్ ది రీజియన్. సో సెకండ్ కేస్ ఏంటి, r is equal to r. సో Gaussian సర్ఫేస్ని ఎక్కడ తీసుకుందాం, ఆన్ ది సర్ఫేస్ మీద తీసుకున్నాం. సో r is equal to r ఎలా రాసాం ఇందాక కూడా. సో ఈ అవుట్ ఎంత అండి మనకి q by 4 pi epsilon naught r, అక్కడ r is equal to r సబ్స్టిట్యూట్ చేద్దాం. సో E is equal to q by 4 pi epsilon naught క్యాపిటల్ R square. సో ఎక్కడి నుంచి చేశాను, ఇక్కడి నుంచి చేశాను. సో ఇందాక చెప్పాను కదండి, ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఆర్ క్యాప్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇది కూడా ఎలా ఉంటుందండి, కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాన్స్టెంట్, ఓకే. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి సో ఇట్ ఈస్ కాన్స్టెంట్. సో అవుట్ సైడ్ వచ్చింది, అలాగే ఆన్ ది సర్ఫేస్ కూడా వచ్చింది, ఇది ఆన్ ది సర్ఫేస్. సో నెక్స్ట్ మనం ఇన్సైడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. సో నెక్స్ట్ అండి, సో ఇది ఏ కేసు అండి, ఆర్ అనేది ఆర్ లెస్ దాన్ ఆర్ కేస్. సో ఆర్ లెస్ దాన్ ఆర్ కేస్, ఓకే, థర్డ్ కేస్ అనమాట. సో ఆర్ అంటే, సో స్మాల్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది Gaussian sphere అండ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది గివెన్ స్పియర్, సాలిడ్ స్పియర్. సో స్మాల్ ఆర్ ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్. సో Gaussian surface is inside the sphere. సో అప్పుడు మనకి Q enclosed ఎలా ఉంటుంది, Q enclosed అంటే ఇప్పుడు స్పియర్ అంతా కూడా ఎంత ఛార్జ్ అయిందండి, క్యాపిటల్ Q అనే ఛార్జ్ అయింది. సో క్యాపిటల్ Q అనే ఛార్జ్ అయింది, కానీ మన Gaussian స్పియర్లో టోటల్ ఛార్జ్ అంతా ఇంక్లూడ్ అయిందండి, ఇంక్లూడ్ అవ్వలేదు. ఓన్లీ ఇక్కడ నుంచి అంటే 0 నుంచి క్యాపిటల్ R వరకు ఉన్న ఛార్జ్ మాత్రమే ఎన్క్లోజ్ అయింది. సో Q enclosed ఎంత అవుతుందండి, ఓన్లీ దిస్ ఛార్జ్, ఓన్లీ ఈ ఛార్జ్ మాత్రమే మనకి కావాల్సిన Gaussian స్పియర్లో ఉన్న ఛార్జ్. సో మనకి Q enclosed ఎలా వస్తుందండి, Q enclosed is equal to in this case only, in this case Q enclosed is equal to rho into V enclosed. సో V enclosed ఎంత అండి, 4/3 pi small r cube, అంతే కదా. 4/3 pi V enclosed is equal to, ఇక్కడ V enclosed is equal to 4/3 pi small r cube. అప్పుడు Q enclosed ఏమవుతుంది, Q enclosed is equal to rho into 4/3 pi capital R small r cube, okay. సో ఫర్ ది స్పియర్ ఓన్లీ. సో బట్ రో ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి మనకి, క్యాపిటల్ Q by 4 pi epsilon naught క్యాపిటల్ R square. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఇక్కడ స్పియర్ కాబట్టి సో ఇది ఈ క్యాలిక్యులేషన్ వేరు. సో ఇక్కడ Q ఎంత, ఈ డాట్ డిఎస్ ఎంత అండి, ఈ ఇంటూ ఎంత 4 pi r square. సో Q enclosed ఎంత అండి, దిస్ వన్, రో 4/3 pi small r cube by epsilon naught, అంతే కదా. సో ఇక్కడ 4 క్యాన్సిల్, పై క్యాన్సిల్, r స్క్వేర్ క్యాన్సిల్, ఒక r ఉంది. సో రో r by 3 epsilon naught మిగిలింది ఇక్కడ, ఓకే. E ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ రో అంటే ఎంత మనకి, క్యాపిటల్ Q by 4 pi epsilon naught క్యాపిటల్ R square. సో Q by 4 pi epsilon naught R square R by 3 E is equal to, okay. ఇక్కడ 4. సో 4/3 4 pi epsilon naught R cube కాబట్టి, సారీ అండి, అక్కడ రో ఈజ్ ఈక్వల్ టు Q by 4/3 pi R cube, ఓకే. సో ఇక్కడ 4/3 pi R cube ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే Q by 4/3 pi R cube ని ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంటే నెక్స్ట్ మనకి ఎంత మిగులుతుందండి అప్పుడు, Q స్మాల్ r
by 4 pi r cube epsilon naught మిగులుతుంది. ఓకే, ఈ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమైందండి ఇన్ దిస్ కేస్ స్మాల్ ఆర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్గా ఉంది. ఓకే, సో ఆర్ లెస్ దెన్ అంటే 0 అవ్వలేదు. 0 అవ్వకుండా మనకి ఎంత ఉంటుందండి, ఈ ఇన్సైడ్ ది సాలిడ్ స్పియర్ కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. దట్ ఈజ్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ బై 4 pi r cube ఎప్సిలాన్ నాట్. ఓకే, క్లియర్ అండి. సో ఇక్కడ మాత్రం నేను ముందు తప్పు రాసాను, క్యూబ్ బై 4/3 pi r cube అంతే కదా, 4/3 pi r cube అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇక్కడ 3 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యూఆర్ బై 4 pi capital R cube ఎప్సిలాన్ నాట్. సో ఇన్ దిస్ కేస్ ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, స్మాల్ ఆర్. సో దానికి కూడా మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రాసుకుంటే, so that is the graphical representation of electric field intensity in a solid sphere. Okay, so ikkada E is directly proportional to R untundi solid sphere lo, ade outside aithe E is directly proportional to 1 by R square. So infinite cylinder. So this is the infinite cylinder. This is the infinite cylinder. So infinite cylinder ki manu electric field intensity find out chestunam. So first indulo kuda 3 cases untayi. Okati R small r greater than capital R and R is equal to R and R is less than R, inside outside on. So ikkada so cylindrical type కాబట్టి, సో మనం ఎలాంటి లైన్ ఛార్జ్ లాంటిది కాబట్టి మనం గాషియన్ సర్ఫేస్ని కూడా మనం ఎలా తీసుకుంటామండి, సిలిండరికల్గానే తీసుకుంటాం. సో అకార్డింగ్ టు గాస్ లా ఏంటండి, ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. సో క్యూ ఎన్క్లోజ్డ్ ఎంత, Q enclosed equal to rho V enclosed. V enclosed ఎంత అండి, ఒక సిలిండర్ కాబట్టి, సో పై క్యాపిటల్ R స్క్వేర్ L. ఓకే, సో పై క్యాపిటల్ R స్క్వేర్ L. సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు, ఈ సిలిండర్కి ఓన్లీ లాటరల్ సర్ఫేస్ నుంచి వచ్చిన ఫ్లక్సే మనం తీసుకుంటాం కాబట్టి E ఇంటూ 2 pi R L. ఓకే, సో Q enclosed ఎంత అండి, Q enclosed is equal to rho into pi capital R square L by epsilon naught. So appudu so pi gets cancel, LL get cancel. So we get E is equal to rho capital R square by 2R epsilon naught. So E is directly proportional to 1 by small r. 1 by small r. ఓకే, సో ఆన్ ది సర్ఫేస్ ఎలా రాస్తాం, ఇది ఎక్కడ అవుట్ సైడ్, ఇది అవుట్ సైడ్. ఆన్ ది సర్ఫేస్ ఎలా ఉంటుందండి, ఆన్ ది సర్ఫేస్ అంటే గాషియన్ సిలిండర్ మనకి ఇచ్చిన సిలిండర్ సర్ఫేస్ మీదే ఉంటే కనుక, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అవుతుంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మనం అవుట్ సైడ్ తీసుకుని అందులో స్మాల్ ఆర్ ఉన్న చోట క్యాపిటల్ ఆర్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. రో క్యాపిటల్ R స్క్వేర్ బై 2 స్మాల్ ఆర్ ఎప్సిలాన్ నాట్ కదా. సో ఆన్ ది సర్ఫేస్ ఈ ఆన్ దీనిలో మనం ఆర్ ప్లేస్లో క్యాపిటల్ ఆర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే రో క్యాపిటల్ R స్క్వేర్ బై 2 క్యాపిటల్ R ఎప్సిలాన్ నాట్. సో ఆర్ గెట్స్ క్యాన్సిల్, వి గెట్ ఆర్ రో ఆర్ బై 2 అండి, ఇది ఆర్ కాదు కదా, 2 ఎప్సిలాన్ నాట్. ఓకే, సో ఇంకా ఇన్సైడ్ సర్ఫేస్, ఇన్సైడ్ మనకి కావాలి. సో ఇన్సైడ్ గాషియన్ సర్ఫేస్ ఎక్కడ తీసుకున్నాం అండి, ఇన్సైడ్ ది సిలిండర్ తీసుకున్నాం. సో అకార్డింగ్ టు గాస్ లా ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఎన్క్లోజ్డ్ బై
ఎప్సిలాన్ నాట్. ఇక్కడ క్యూ ఎన్క్లోజర్ ఓన్లీ ఇన్ దిస్ ఎన్క్లోజర్, ఈ ఎన్క్లోజర్లోనే ఉన్న మనకి సో చార్జ్ డెన్సిటీ కావాలి కాబట్టి క్యూ ఎన్క్లోజర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వి ఎన్క్లోజర్. ఇందాక చేసాం కదండి, సో సేమ్ అలాగే. సో ఇక్కడ వి ఎన్క్లోజర్ ఏంటి, ఇది సిలిండర్ కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఎల్, పై ఆర్ స్క్వేర్ ఎల్. సో అది పట్టుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ ఇంటూ 2 ఆర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు రో పై ఆర్ స్క్వేర్ ఎల్ పై ఎప్సిలాన్ నాట్. ఓకే, సో ఇక్కడ ఆర్ ఎల్ గెట్ క్యాన్సిల్ అండ్ పై గెట్స్ క్యాన్సిల్, ఆర్ ఒక టైం క్యాన్సిల్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు రో ఆర్ బై 2 ఎప్సిలాన్ నాట్, రో ఆర్ బై 2 ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ ఇన్ దిస్ కేస్. ఓకే, ఓకే క్లియర్ అండి. ఇన్ఫైనైట్ సిలిండర్ అయితే 3 కేసెస్, అవుట్ సైడ్, ఆన్, ఇన్సైడ్. ఇప్పుడు దాకా మనం ఏం చూసాము, యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ చూసాం. సో నాన్ యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొన్ని చూసేసి ఓ ప్రాబ్లం చెప్పు నీ క్లాస్ ఎండ్ చేద్దాం. సో అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా నాన్ యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ క్యూ ఎన్క్లోజర్, హౌ టు ఫైండ్ క్యూ ఎన్క్లోజర్ చూద్దాం. హౌ టు ఫైండ్ క్యూ ఎన్క్లోజర్ అండి. సో క్యూ ఎన్క్లోజర్ అక్కడ ఏమవుతుందండి, క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 డైమెన్షన్ అయితే ఇంటిగ్రల్ ల్యాండా ఇంటూ డిఎల్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నానంటే ల్యాండా నాట్ కాస్ థీటా అని తీసుకుంటున్నాను, ల్యాండా నాట్ కాస్ థీటా అని తీసుకుంటున్నానండి. క్యూ ఎన్క్లోజర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇప్పుడు నాకు, ఇంటిగ్రల్ ల్యాండా ఇంటూ డిఎల్. ఫర్ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ మనం నేర్చుకున్నాం కదా, క్యూ ఈజ్ ఈక్వల్ టు, సో బికాజ్ ల్యాండా ఈజ్ నాట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఇంటిగ్రల్ ల్యాండా ఇంటూ డిఎల్. సో ఇక్కడ డిఎల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక మనం ఆర్క్, సో ఏ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ అనుకుంటే ఈ డిఎల్ లెంత్, టోటల్ లెంగ్త్ ఆఫ్ ది స్పియర్ ఎంత అంటే ఎల్ అనుకుంటే డిఎల్ ఈజ్ ద స్మాల్ ఏరియా అనుకుంటుంటే, సో మనకి డిఎల్ ఎలా వస్తుందండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా తెలుసు కదండి ఇది. సో ఆర్క్ రేడియస్కి లెంగ్త్కి ఫార్ములా అది. సో అప్పుడు డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డి థీటా అవుతుంది. ఓకేనా, ఆర్ కాదు ఇక్కడ ఏ కదా, ఏ తీసుకున్నాం కదా, ఏ డి థీటా. సో ఏ డి థీటా అవుతుంది. ఓకే, సో థీటా ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుందండి, 0 to π మాత్రం, సారీ 0 to 2π, 360 degrees కదా, 0 to 2π. సో ఇక్కడ మనం ల్యాండా ఎంత తీసుకున్నామండి, ల్యాండా ఇంటూ ఎగ్జాంపుల్ ఇది, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా నాట్ కాస్ థీటా అని తీసుకున్నాం అనుకోండి. క్యూ ఎన్క్లోజర్ ఈజ్ ఈక్వల్ టు, సో ల్యాండా నాట్ కాస్ థీటా డిఎల్ అంటే ఏ డి థీటా. సో ఏ డి థీటా. సో అప్పుడు మనకి ఏ ల్యాండా నాట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తాయి, ఓన్లీ మనకి ఏం మిగులుతుందండి, ఏ ల్యాండా నాట్ బయటకు వచ్చి ఓన్లీ 0 to 2π కాస్ థీటా డి థీటా ఎంత అవుతుంది, అది ఏ ల్యాండా నాట్ కాస్ థీటా సైన్ థీటా కాబట్టి సైన్ థీటా 0 to 2π కాబట్టి 0 అయిపోతుంది ఇది. సో ఇది ఎంత అవుతుందండి, 0 అవుతుంది. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఇస్తే మనం క్యూ ఎన్క్లోజ్డ్ ఇన్ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో క్యూ ఎప్పుడు కూడా ఇంటిగ్రల్ ల్యాండా ఇంటూ డిఎల్, ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో అలాగే మీరు ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా నాట్ కాస్ స్క్వేర్ థీటాకి మీరు ఫైండ్ అవుట్ చేసి క్యూ ఎన్క్లోజ్డ్ అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. సో సేమ్ ఇలాగే కాస్ స్క్వేర్కి. సో నెక్స్ట్, సో సిలిండర్ ఆఫ్ లెంగ్త్ ఫైండ్ క్యూ ఎన్క్లోజ్డ్ ఆఫ్ సిలిండర్ ఆఫ్ లెంగ్త్ ఎల్ అండ్ రేడియస్ ఏ విత్ చార్జ్ డెన్సిటీ ఎంతండి, రో ఈజ్ ఈక్వల్ టు కేఆర్ బై ఏ, వేర్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ తీసుకున్నారు. సో క్యూ ఎన్క్లోజర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో క్యూ ఎన్క్లోజర్ ఫర్ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి క్యూ ఎన్క్లోజర్ ఈజ్ ఈక్వల్ టు, సో సిలిండర్ కాబట్టి ఏమవుతుందండి, రో డి టౌ, రో ఇంటూ డి టౌ. సో ఇక్కడ మనకి సో డి టౌ, ఇక్కడ లెంగ్త్ ఎలిమెంట్స్ ఏమేంటండి, డిఆర్ ఆర్ డి5 అండ్ డిజెడ్.
ఆర్ డి ఫై డిజెడ్. సో డి టౌ ఏమవుతుంది అప్పుడు, డి టౌ ఏమవుతుందండి, ఆర్ డిఆర్ ఆర్ డిఆర్ డి ఫై డిజెడ్. సో ఆర్ డిఆర్ డి ఫై డిజెడ్ అవుతుంది. సో ఇక్కడ రో ఎంత ఇచ్చాడు మనకి, కేఆర్ బై ఏ ఇచ్చాడు కాబట్టి ఇంటిగ్రల్ కేఆర్ బై ఏ. సో ఆర్ డిఆర్ డి టౌ ఎంత, ఆర్ డిఆర్ డి ఫై డిజెడ్. ఓకే, సో దట్ ఇంప్లైస్, సో ఫై అనేది డి ఫై ఏమవుతుందండి, దీన్ని ఇంటిగ్రల్ని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. సో దట్ ఇంప్లైస్ కే బై ఏ అనేది కాన్స్టెంట్. సో డి ఫై ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ డిజెడ్ అండ్ ఇంటిగ్రల్ ఆర్డిఆర్ కింద స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. దట్ ఇంప్లైస్ కే బై ఏ. డి ఫై ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుందండి, 0 to 2π, కాబట్టి ఇది టోటల్ ఎంత వస్తుంది, 2π వస్తుంది. ఓకే, సో అలాగే లెంగ్త్ ఎంత, డిజెడ్ అంటే జెడ్, అలాంగ్ జెడ్ డైరెక్షన్ లెంగ్త్ ఎంత ఇచ్చాడండి, ఎల్. సో ఎల్ ఇంటూ ఆర్డిఆర్ ఏమవుతుంది అప్పుడు, సో ఆర్ స్క్వేర్, సారీ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ కదా, ఆర్ స్క్వేర్ ఏమవుతుంది, r³/3. సో ఆర్ ఫ్రమ్ 0 to a ఏముంది ఇందులో క్యాలిక్యులేషన్ తప్ప. సో కే 2πL/a³/3. సో a స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2πKLa²/3. So that is the answer. Q enclosed is equal to, that is the answer. So నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు మనం ఆల్రెడీ టేబులర్ ఫామ్లో ఇచ్చుకున్నాం కదండి. సో Q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రో డి టౌ. సో మీకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను, సేమ్ సిలిండరే. సో రో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు కేఆర్ బై ఏ కదా, ఇక్కడ మనకి రో ఈజ్ ఈక్వల్ టు KR²/A. సేమ్ ఇదే. సో రో మార్చండి. సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ప్రాబ్లం. సో రో ఈజ్ ఈక్వల్ టు, సో ఇది కూడా ఒక నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఇక్కడ రో ప్లేస్లో KR² వేయడం, ఇక్కడ R³ వస్తుంది, R⁴ ఇక్కడ చేయొచ్చు. సో కానీ మీరు చేయాలి కదా. సో దట్స్ ద ప్రాబ్లం. ఇంకొకటి స్పియర్ ఒకటి చూసేసి క్లాస్ కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ అండి స్పియర్ అండి. సో నాన్ యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ స్పియర్, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ రో ఎంత ఇచ్చాడు, కేఆర్ ఇచ్చాడు. సో సొల్యూషన్ ఎలా చేయాలి. సో ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యావింగ్ ఛార్జ్ డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు కేఆర్ ఫర్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, ఫైండ్ ఛార్జ్ క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఇంటిగ్రల్ రో డి టౌ. సో రో ఇచ్చాడు, డి టౌ ఈజ్ ఈక్వల్ టు, సో లెంగ్త్ ఎలిమెంట్స్ ఏంటండి స్పియర్కి, డిఆర్, ఆర్ టీ తీటా, ఆర్ సైన్ తీటా, డి5. సో టోటల్ వాల్యూమ్ ఎలిమెంట్ ఏమంటుంది, డి టౌ ఈజ్ ఈక్వల్ టు r² sin తీటా, డిఆర్ డి తీటా, డి5. సో రో ఎంత మనకి ఇచ్చింది, కేఆర్ ఇచ్చాడు కాబట్టి కేఆర్ డి టౌ ఈజ్ ఈక్వల్ టు r² sin తీటా, డిఆర్ డి తీటా, డి5. సో దీన్ని సాల్వ్ చేయండి. కే r³ కదా. సో r³ dr sin తీటా d తీటా స్ప్లిట్ చేశాను d5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో కే r⁴/4 ఇక్కడ నుంచి ఎక్కడ చేంజ్ అవుతుంది, 0 to R చేంజ్ అవుతుంది. సో ఇదంతా మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుందండి, 4π వస్తుంది. సో ఇది +2, ఇక్కడ తీటా మర్చిపోయాను, 2 వస్తుంది. ఇక్కడేమో 2π, 2 × 2π 4π, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఇప్పుడు r² దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 R⁴/4 4π. సో 4 ఇక్కడ 4 కాదు, ఇక్కడికి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు KR⁴/5. సో దట్ ఈస్ ద ఆన్సర్. మీకు ఇచ్చి హోంవర్క్ రో ఈజ్ ఈక్వల్ టు K/R. సో K/R ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చండి. సో మనకి ఈ నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, దాని అంతటి మీద మనకు ఒక అవగాహన ఉంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. సో
సో దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ అండి. ప్రాబ్లం చెప్దాం అనుకున్నాను. సో కామెంట్ చేయండి, గాస్ లా మీద ఒక సాలిడ్ ప్రాబ్లం చేద్దాము. ఈ ఓన్లీ మన నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ మీద చేసేసాము. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ మీద కూడా చేద్దాము అంటే కామెంట్ చేయండి, కావాలంటే చెప్తా. ఓకేనండి, థ్యాంక్ యూ.